మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అధునాతన సాంకేతిక కోర్సులు నెరవేర్చుకోవాలని, తద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ బస్సు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బస్సులోని ప్రత్యక్ష శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, సెన్సార్స్, 3D ప్రింటింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7వ తరగతి విద్యార్థుల నుండి బీటెక్ విద్యార్థుల వరకు ఈ కోర్సుల్ని అభ్యసించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో, 27న ఎర్రగొండపాలెంలో, 29న గిద్దలూరులో, 30వ తేదీన కనిగిరిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మొత్తం 500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తు బలమైన పునాది వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుబ్బారావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఇన్ఫోసిస్ వారు ఈరోజు ల్యాబ్ అండ్ వీల్స్ని మార్కాపురం జిల్లాకు పంపించడం జరిగింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి వివిధ సాంకేతిక అంశాల మీద ఈ బస్ అనేది పూర్తి స్థాయి ఎక్విప్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు వివరించడానికి ఇలాంటి ల్యాబ్ అనేది, మొబైల్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, టెక్నాలజీ అనేది ఎంతగానో పెరిగిపోయింది. 5G, 6G గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రూరల్ ఏరియాస్లో ఇంకా దీని మీద పూర్తి అవగాహన లేదు. ముఖ్యంగా ఈ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు ఈ సాంకేతిక అంశాలన్నీ కూడా పరిచయం చేయాలి. వారికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వాలి. వారికి ఒక ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అన్నీ మరి వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 5 కోట్ల విలువైనటువంటి బస్సు, పూర్తి స్థాయి ఎక్విప్మెంట్, ట్రైనర్స్తో రోజుకి దాదాపుగా 4 బ్యాచెస్ ట్రైనింగ్, 100 మందికి ట్రైనింగ్ ఇస్తూ 5 రోజుల పాటు మన మార్కాపురం జిల్లాలో ఉంటుంది. ఈ సందర్భంగా దాదాపుగా 500 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలకు, విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశం ద్వారా వివిధ అంశాలు, అంటే ప్రపంచం సాంకేతికంగా ఏ స్థాయిలో ఉంది అని పిల్లలందరికీ తెలియజేయడానికి ఈ బస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి ఇందులో ఈరోజు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని మీద వీరందరికీ బేసిక్ అంశాలతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక టెక్నాలజీ సంబంధించినటువంటి అనేక అంశాల మీద వారందరికీ కూడా ప్రాథమిక స్థాయిలో అవగాహన కల్పించడానికి ఈరోజు బస్సు ద్వారా మనకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ చేరవేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా డిఈఓ గారు ఈ బస్సు ద్వారా వారందరికీ, విద్యార్థులందరికీ ఇక్కడ తీసుకొచ్చి వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు తప్పనిసరిగా ఈ బేసిక్ నాలెడ్జ్ని తెలుసుకుని రేపు వారు కూడా గొప్ప శాస్త్రవేత్తలుగా తయారవడానికి ఇది చక్కని అవకాశం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.